రైట్. ప్రస్తుతం కాంగ్రెస్ నేతల్ని నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చారి నాంపల్లి స్టేషన్ నుంచి లైవ్ లో అందిస్తారు. చారి, ఎవరెవరు కాంగ్రెస్ పెద్దల్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు, డీటెయిల్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఇవాళ చలో రాజ్భవన్ కి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా అరెస్టు చేసి కొంతమందిని పంజగుట్ట పోలీస్ స్టేషన్ కి మరికొంతమందిని నాంపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు. ప్రస్తుతం పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంతా కూడా గాంధీ భవన్ కి బయలుదేరారు. ప్రస్తుతం నాంపల్లి పోలీస్ స్టేషన్ లో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, అలాగే మంత్రి దామోదర్ రాజనరసింహ, నాంపల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జి ఫిరోజ్ ఖాన్, మాజీ చైర్మన్ వీళ్ళంతా కూడా ఇక్కడికి ఉన్నారు. ప్రస్తుతం పిసిసి చీఫ్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పిసిసి గారు, ఒకవైపు మీరు చలో లోక్ భవన్ అని చెప్తే బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ముట్టడికి బయలుదేరి నానా రభస జరిగింది, దాన్ని ఎట్లా చూస్తారు? ప్రజలు అన్ని చూస్తా ఉన్నారు. ఇవాళ ఒక ప్రధానమైనటువంటి డిమాండ్తో మేము చలో రాజ్భవన్ పిలుపునిచ్చాము. దాని కౌంటర్గా గాంధీభవన్ అటాక్ అంటే ఏమైనా అర్థం ఉందా? అంటే మోడీ గారు ఏం చేయదలుచుకున్నారు? గుండాగిరి చేయదలుచుకున్నారు దేశంలో. మీరు అధికారంలో ఉన్నారు, మేము ప్రతిపక్షంలో ఉన్నాము. నెల రోజుల నుంచి నీటి విద్యార్థి సమస్య నానుతా ఉంది, రగులుతా ఉంది. మీ నుంచి ప్రధానమంత్రి స్పందన లేదు. ధర్మేందర్ ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా బాధ్యత వహించి రాజీనామా చేయాలి, చేయలేదు సిగ్గు లేకుండా. మీరు బర్తరఫ్ చేయాలి కదండి. నెల రోజులు సమస్య నానుతా ఉంటే నెల కింద రాహుల్ గాంధీ అడిగినారు, ఈ సమస్యను స్పందించిన ఇంతవరకు స్పందన లేదు. మీరు నిద్రపోతున్నారు కాబట్టి రాహుల్ గాంధీ గారు నిన్న మీ ఇంటి తరపు తట్టారు, మీ ఇంటికే వచ్చి లేపారు, మిమ్మల్ని నిద్ర లేపారు. ఆయన స్పందన లేదు. ఇప్పటి వరకు బర్తరఫ్ చేసి ఉండాలి, చేయలేదు. 22 లక్షల మంది విద్యార్థులతో చెలగాటమాడుతూ ఉన్నారు. పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి కుటుంబాలను ఎవరు ఆదుకోవాలండి? పేద ప్రజల పెన్నిది, వారి గుండె చప్పుడైన రాహుల్ గాంధీ గారు దీన్ని స్పందిస్తే వారిని ఏ రకంగా అరెస్ట్ చేశారు? ప్రియాంక గాంధీ ఒక మహిళను చూడక ఏ విధంగా తోసుకుంటూ పోయారు? ఖర్గే గారు ఒక సీనియర్ నాయకులను చూడకుండా ఏ విధంగా వివరించినారు మీరు? ప్రధాని ఇంటి ముందు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాహుల్ గాంధీ న్యూసెన్స్ చేశారనే తరహా కామెంట్స్ ని బీజేపీ నాయకులు చేస్తారు. ఇప్పుడు వాళ్ళకు న్యూసెన్స్ లా కనబడుతోంది. ఇంత తీవ్రమైన సమస్యని న్యూసెన్స్ అంటే దేశ ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. నీటి విద్యార్థులు చనిపోతే న్యూసెన్సా? ఆత్మహత్యలు చేసుకుంటే న్యూసెన్సా? వారి ప్రధానమంత్రి డిమాండ్ గురించి మనం అడుగుతుంది న్యూసెన్స్ లా కనబడతా ఉందా మీకు? ఏం రకమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని మీరు విస్తరణ చేస్తా ఉన్నారు? ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా నిన్న వివరించినారు. ఇలా న్యాయమైనటువంటి కోరికలతో విద్యార్థులు నాన్న యాగపడతా ఉంటే వారి బాధలు తీర్చండి బాబు, కేంద్రంలో అంటే మీకు చేత కాదు. నీటి పరీక్షలు కూడా సమర్థవంతంగా నిర్వహించలేని ప్రధానమంత్రి, నాను 52 నుంచి ఖ్యాతి అని చెప్పుకున్న ప్రధానమంత్రి నీట్ ఎగ్జామ్ కూడా సమర్థవంతంగా నిర్వహించలేని దుస్థితి మీది. ఏం జవాబు చెప్తారు మీరు? అంటే పార్లమెంట్ లో సమాధానం చెప్తాము, చర్చ చేస్తాము, బాధ్యులపై చర్యలు తీసుకున్నాము, వాళ్ళంతా జైల్లో ఉన్నారని మోడీ చెప్తున్నారు. బాధితులు ఎవరిని మీరు బాధ్యత చేశారు? చిన్న చిన్న తలకాయని అరెస్ట్ చేసి పెద్ద తలకాయలని మీ వెనక దాక్కుంటా ఉంటే మీరు దీన్ని స్పందించరు. రాహుల్ గాంధీ గారు ప్రధాన ప్రతిపక్షానికి అడిగారు, ఫస్ట్ మీరు బర్తరఫ్ చేయండి, చేసిన తర్వాత చర్చ పెట్టుకుందామని. బర్తరఫ్ చేయడానికి ఎందుకు సిద్ధంగా లేరు? ఇంత పెద్ద తప్పిదం జరిగింది, ఇంత పెద్ద స్కామ్ జరిగింది, 22 లక్షల మంది జీవితాలు దీంట్లో ఇమడబంచి ఉన్నాయి. అటుంటే ఒక మంత్రి రాజీనామా చేసి తప్పేముంది? చేయలేదనుకోండి, మీరు బర్తరఫ్ చేయాలి కదా. చేసిన తర్వాత చర్చ పెట్టుకుంటామన్నారు, దానికి మీరు ససేమరు అంటా ఉన్నారు. అంటే మొండిగా పోతా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మొండిగా వెరుస్తుంది కాబట్టి ఇలా మేము రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. నిన్న ప్రధానమంత్రి నివాసం ముందు రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి మాట్లాడుతున్న సందర్భంలో కూడా రాహుల్ గాంధీ రోజు నిమిషానికి ఒక ఎజెండా పెడుతున్నారు, పార్లమెంట్ లో చర్చ చేయమన్నారు, దానికి రెడీ అన్నాము, ఇప్పుడు కొత్త డిమాండ్లు పెడుతున్నారు అని చెప్తున్నారు. ప్రధానమంత్రి 5 డిమాండ్లో పార్లమెంట్ లో చర్చ ఒకటి. ప్రధానమైన డిమాండ్ ఏంటి? తక్షణమే ధర్మేందర్ ప్రధాన్ని బర్తరఫ్ చేయాలి. ఆ డిమాండ్ సాధ్యమైతేనే కదా చర్చలకు పోయేది. మీరు ఆ డిమాండ్ ఒప్పుకోరు, కేవలం పార్లమెంట్ చర్చ పెడతామా దాన్ని కాలయాపన చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విద్యార్థులకు న్యాయం జరగాలి, నష్టపోయినటువంటి కుటుంబాలకి, ప్రాణత్యాగాలు చేసినటువంటి కుటుంబాలకు న్యాయం జరగాలి. ఈ డిమాండ్లు ఏమి మాట్లాడకుండా చర్చ పెట్టుకుని దాన్ని పక్కన పట్టిస్తామంటే దానికి ససేమని రాహుల్ గాంధీ గారు అందుకే కూర్చున్నారు. ప్రజాస్వామ్యయుతంగా వారిని దీక్ష చేశారు. మీరు పోలీసును ఉపయోగించి జులుం చూపించినారు. దేశ ప్రజలంతా గ్రహిస్తూ ఉన్నారు. అంటే ఏదైనా లోపం జరిగితే మంత్రిని బర్తరఫ్ చేయాలనే స్లోగన్ అన్నిటికీ వర్తిస్తుందా, ఓన్లీ బీజేపీకి వర్తిస్తుంది? ఇష్యూ టు ఇష్యూ వర్తిస్తుంది. ఇలా ఇంత పెద్ద స్కామ్ జరిగింది, చిన్న లెవెల్లో అరెస్ట్ చూపించినారు. అసలు సిస్సరైనటువంటి సూత్రధారులు దీంట్లో కొంతమంది మీ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఉన్నారు. వారి మీద చర్యలు ఎక్కడున్నాయి? నైతిక బాధ్యత. ఇంత పెద్ద స్కామ్ జరిగినప్పుడు, చిన్న చిత్కర స్కామ్ అంటే మేము కూడా దాన్ని పట్టించుకోం. జనరల్గా జరిగే కార్యక్రమం జరుగుతూ ఉంటాయి. 22 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే
అది కూడా నీట్ ఎగ్జాము దేశవ్యాప్తంగా జరిగే ఎగ్జామ్లో లీకేజ్లు అవుతా ఉన్నాయంటే మీ పరిపాలన దక్షతకి నిదర్శనం కదా. దాన్ని మీరు రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. మీరు బర్తరఫ్ చేయండి, న్యాయ విషయం జరిపించండి. అప్పుడు ధర్మేంద్ర ప్రసాద్ పాత్ర లేదంటే మళ్ళీ తీసుకోండి.